Hello everyone, welcome to Race Academy Yogi Tanmay. I hope your sessions are being productive. So let's dive into today's current affairs of 30 July 2026. Here we go. The High Court orders winding up of Paytm Payments Bank following RBI license cancellation. So let's go with the details, guys. So the Delhi High Court ఏం చేస్తుంది? The Delhi High Court ordered the winding up of Paytm Payments Bank Limited, పీపీబీఎల్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా క్లోజ్ చేసామని చెప్తుందన్నమాట. ఎందుకు? బికాస్ ఆఫ్ ఆర్బీఐ క్యాన్సిలింగ్ ఇట్స్ బ్యాంకింగ్ లైసెన్స్ ఇన్ ఏప్రిల్ 2026. ఏప్రిల్ 2026లోని పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క లైసెన్స్ అనేది ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది కాబట్టి ఢిల్లీ హైకోర్టు దాన్ని వైండ్ అప్ చేయమని ఆర్డర్స్ వేసిందనమాట. ద కోర్ట్ అపాయింటెడ్ గిరి కుమార్ ఎం నాయర్, former Chief General Manager of the State Bank of India, that is SBI, as the official liquidator to oversee the closure of the bank. సో మన ఆర్బీఐ ఏం చేసింది? మన ఢిల్లీ హైకోర్టు ఏం చేసింది? గిరి కుమార్ ఎం నాయర్ గారిని చీఫ్ జనరల్ మేనేజర్ కింద ఇంతకు ముందు వర్క్ చేసే అతన్ని తీసుకొని వచ్చి ఈ లిక్విడేటర్ కింద పెట్టిందనమాట. సో బ్యాంక్ క్లోజర్ అవంతా బాగా చూసుకోవడానికి, ఎవరి మనీ అయినా ఉండిపోతే క్లియర్ అప్ చేయడానికి అతన్ని పెట్టిందనమాట. ఆర్బీఐ స్టేటెడ్ దట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ హ్యాడ్ sufficient liquidity to repay all deposit liabilities during the liquidation process. The action follows a series of regulatory restrictions imposed since 2022 due to persistent compliance and the governance issue. సో యాక్చువల్లీ మన పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఏం చెప్తుంది? దాని దగ్గర అందరికీ ఏమేమైతే డిపాజిట్స్ ఉన్నాయో వాటిని రివర్స్ చేసేసే అంత మనీ వాళ్ళ దగ్గర ఉంది అని చెప్తుంది. ఓకే, సో ఈ యాక్షన్ అనేది 2022 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి కంటిన్యూటీ లేదు అండ్ గవర్నెన్స్ బాగా లేదు కాబట్టి ద RBI, the Delhi court has the RBI has cancelled the license and the Delhi court is now imposing orders to wind up Paytm. Clear? So, if we are looking at the background of this regulatory actions, the RBI action followed a series of supervisory measures. March 2022లో for the first time payments బ్యాంక్ డైరెక్ట్గా స్టాప్ చేయండి, ఆన్ బోర్డింగ్ న్యూ కస్టమర్స్ని ఎవరెవరైతే వస్తారో వాళ్ళని తీసుకోకండి అని చెప్పింది. 2024లో ఏం చెప్పింది? ఆర్బీఐ ఇంపోజ్డ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ యాక్సెప్టింగ్ fresh deposits, credits, wallets, and top-ups and other banking services due to continued non-compliance. సో అలా బ్యాన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి తర్వాత ఏం చేసింది మన ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ అనేవి ఇంపోజ్ చేసింది అనమాట. అంటే ఫ్రెష్ డిపాజిట్స్ కానీ, క్రెడిట్స్ కానీ, టాప్అప్స్ కానీ అవేమీ తీసుకోకూడదు అని చెప్పింది అనమాట. క్లియర్? ఆ తర్వాత ఏప్రిల్ 2026లో ఆర్బీఐ కంప్లీట్గా బ్యాంక్స్ యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేసింది అండ్ జూలై 2026లో ఢిల్లీ హైకోర్టు అనేది ఆర్డర్స్ ఇచ్చిందనమాట. క్లియర్? This is the regulatory background of our Paytm Payments Bank following up. Clear, everyone? What question do we have? Which bank has ordered to be wound up by the Delhi Court 2026? Paytm Payments Bank Limited. Moving forward to our next article, everyone. Axis Finance launches Drishti to accelerate data-driven credit decisioning. సో యాక్సిస్ ఫైనాన్స్ లాంచెస్ దృష్టి అని ఒక ఏఐని లాంచ్ చేసింది అనమాట టు ఎనేబుల్ ఫాస్టర్ అండ్ స్మార్టర్ లోన్స్, ఫాస్ట్గా అండ్ చాలా స్మార్ట్గా లోన్స్ అప్రూవల్స్ అన్ని అవ్వడానికి దృష్టి అని ఒక ఏఐ సిస్టమ్ని తెచ్చింది. లెట్స్ సీ ద డీటెయిల్స్. అండ్ ఇన్ హౌస్ బిజినెస్ రూల్స్ ఇంజిన్ అనమాట ఇది, డిజైన్డ్ టు ఎన్హాన్స్ credit decision making, strengthen risk management, and accelerate loan approvals across its retail and MSME lending businesses. In the first phase, the platform has been deployed for personal loans, business loans, loans against the property, Disha home loans. ఫస్ట్ ఫేజ్లోని పర్సనల్ లోన్స్ కానీ, బిజినెస్ లోన్స్ కానీ, లేదంటే ప్రాపర్టీ లోన్స్ కానీ, దిశ హోమ్ లోన్స్ కానీ ఇస్తుందన్నమాట. మెయిన్ గోల్ ఏంటంటే ఆపరేషనల్, అంటే వాళ్ళ యొక్క ఆపరేషనల్ ఎఫిషియన్సీని ఏఐతోని ఇంక్రీజ్ చేద్దామని. ఓకే, రియల్ టైం క్రెడిట్ అసెస్మెంట్స్ కానీ, లేదంటే ఒక మంచి రెగ్యులేటరీ ఆప్షన్స్ కానీ, కంపల్షన్స్ కానీ ఉండడం కోసం ఇది తెస్తున్నారనమాట. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అట్ వాట్ ఈస్ దిస్ దృష్టి, దృష్టి ఈజ్
configurable digital credit decision platform developed by the Axis Finance to automate and standardize the లోన్ అప్రూవల్ ప్రాసెస్. ఈ లోన్ అప్రూవల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మన దృష్టి చూసుకుంటుంది అనమాట. క్లియర్? దీనివల్ల ఏం జరుగుతుంది? వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఇట్? We have automated credit assessments. సో ఆటోమేటిక్గా క్రెడిట్ అసెస్మెంట్స్ అనేవి ఇస్తుంది. అండ్ అనలిటిక్స్ అవన్నీ చూస్తుంది. వాళ్ళ సిబిల్ ఎంత ఉంది, లేదంటే ఆ పర్సన్ యొక్క స్కోరింగ్స్ ఎంత ఉన్నాయి, అన్నీ ఎలా ఉన్నాయి అనేవి చూస్తారు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ automated credit assessments, and next we have AI and analytical driven underwriting, statistical credit scoring. Yeah. And next we have real time decision making. ఇవన్నీ ఇందులో ఉంటాయన్నమాట. క్లియర్? What question do we have? Which NBFC, non-banking financial company, launched Drishti digital lending platform in 2026? That is the Axis Finance Limited. Axis Finance Limited. India launches first direct commercial container freight jet train to Nepal. India achieved a major milestone in regional connectivity with the successful operation of first ever direct commercial container freight train from Kolkata port to Biratnagar, Biratnagar Customs Yard, Nepal. So guys, if you look at the details, India for the first time regional connectivity చేస్తుంది to India and Nepal from Kolkata port to the Biratnagar custom yards of Nepal. It's a 40 wagon freight train carrying a consignment of canola operated under a revised India-Nepal rail transit protocol. Enables a seamless rail movement వితౌట్ ట్రాన్స్షిప్మెంట్ అట్ ద బార్డర్. ట్రాన్స్షిప్మెంట్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి చేంజ్ అవ్వాలి, మూవ్ అవ్వాలి అనే థింగ్ లేకుండా ఒక డైరెక్ట్ ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. ఈ ఇనిషియేటివ్ మెయిన్ గోల్ ఏంటి? సో ఈ ట్రాన్సిట్ టైం అనేది రెడ్యూస్ చేయడానికి, లాజిస్టిక్ కాస్ట్ అనేది రెడ్యూస్ చేయడానికి, అట్ ద సేమ్ టైం కార్గో హ్యాండ్లింగ్స్ అవన్నీ ఈజీ అవ్వడానికి, at the same time it wanted to strengthen the relationship between India and Nepal, as in bilateral trade, economic cooperation. Yeah. So, what is this India and Nepal Rail Transit Protocol? The service has been operationalized under the revised India Nepal Rail Transit Protocol following the letter of exchange signed in November 2025. సో ఇందులో ఏమవుతుంది? డైరెక్ట్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. బల్క్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏమేమైతే ఉన్నాయో వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి వెళ్తూ ఉంటాయి. లైక్ కార్గో, రైల్ కనెక్టివిటీ ఈజీ అవుతుంది, అండ్ కస్టమ్స్ అనేది తగ్గుతుంది అనమాట, డిలే అవుతుంది అనమాట. డిలే అనేవి తగ్గిస్తుంది అనమాట. క్లియర్? వాట్ క్వశ్చన్ డూ వీ హ్యావ్? Which two locations are connected by the first direct commercial container freight train between India and Nepal? That is Kolkata Port and Biratnagar Customs Yard. Clear, everyone? Moving forward to our next article. Renowned Yakshagana artist Mudukur Krishna Shetty passes away at the age of 80. Let's see. A very renowned Yakshagana artist Mudukar Krishna Shetty, popularly known as the Kutigaru, passed away at the age of 80 years. A celebrated Punduvesha artist of the Tenkuttitu style of Yakshagana, he dedicated over 4 decades, which means 40 years, in preserving and promoting Karnataka's rich theatrical traditions. సో కర్ణాటకలో ఉండే ఈ రిచ్ ట్రెడిషన్, థియేటరికల్ ట్రెడిషన్ని అతను 40 years నుంచి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. అండ్ అన్ఫార్చునేట్లీ హీ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 80. అండ్ అతనికి యక్షగణ కాలరంగ అవార్డు కూడా వచ్చింది 2022లో ఫర్ హిస్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్స్ టు ద ఆర్ట్ ఫామ్. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దట్, యక్షగణ అంటే ఏంటి అసలు? యక్షగణ ఇస్ ఎ ట్రెడిషనల్ ఫోక్ థియేటర్ combining dance, music, dialogue, acting, elaborate customs and makeup. Just like బుర్ర కథ ఫర్ ఆంధ్రప్రదేశ్, వీళ్ళకి యక్షగణ అని ఒక ట్రెడిషనల్ ఫోక్ థియేటర్ అనేది ఉంటుందన్నమాట. అందులో డాన్స్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి, యాక్టింగ్ ఉంటుంది, యా, కాస్ట్యూమ్స్ ఉంటాయి, మేకప్ అనేది ఉంటుందన్నమాట. క్లియర్? మెయిన్ మెయిన్ గోల్ ఏంటంటే అవి స్టోరీస్ని చెప్తూ ఉంటుంది. స్టోరీస్ ఆఫ్ రామాయణ, మహాభారత, లేదంటే హిందూ ఎపిక్స్ కానీ, పురాణాస్ కానీ, ఇవన్నీ ఈజీగా చెప్తాయి అనమాట ఈ యక్షగానాస్. క్లియర్? సో ఇఫ్ వీఆర్ లుకింగ్ ఎట్ ద టర్మినాలజీస్, ఫస్ట్ టర్మినాలజీ వీ హ్యావ్ Punduvesha, which means refer to a young, heroic, energetic male characters in the Yakshagana. సో ఇతను పుండువేష కింద యాక్ట్ చేసేవాళ్ళు
Hundu Vesha ante someone who is a very young one, someone who is heroic, someone who is the male character. Yeah. సో వాళ్ళకి చాలా ఎక్స్ప్రెసివ్ యాక్టింగ్ అనేది ఉండాలి, విగరస్ డాన్స్ మూమెంట్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ వీ హ్యావ్ హిమ్మేళ, విచ్ మీన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజికల్ ensembles consisting of Bhagwata and percussion instruments such as the Chende and Mandala. తర్వాత మొమ్మేళ అనేది కావాలి, గ్రూప్ ఆఫ్ యాక్టర్స్ అండ్ డాన్సర్స్ అన్నమాట. క్లియర్? సో దిస్ ఈస్ అబౌట్ యక్షగణ ఆర్టిస్టేట్. వాట్ క్వశ్చన్ డూ వీ హ్యావ్? Mundukur Krishna Shetty, who passed away at the age of 80 recently, was associated with which traditional performing art? That is the Yakshagana. Clear? Moving forward to our next article, everyone. Gulveer Singh and Harjinder Kaur wins silver medals at Commonwealth Games 2026. So, Indian athletes Aina Gulveer Singh as well as Harjinder Kaur టూ మోర్ సిల్వర్ మెడల్స్ అనేది తెచ్చారనమాట ఇండియాకి 2026 కామన్వెల్త్ గేమ్స్లో, విచ్ హ్యాపెన్ ఇన్ గ్లాస్గో, స్కాట్లాండ్, విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ yesterday. Gulveer Singh scripted history by becoming the first Indian to win a medal in men's 10,000 meters at the Commonwealth Games, clocking 27:49:72 to secure silver medal. For the first time, India ki 10,000 meter loni silver medal వచ్చింది. Whereas we have హరిజిందర్ కౌర్, ఆమె కూడా సిల్వర్ మెడల్ తెచ్చుకున్నారు విమెన్స్ 69 kgs వెయిట్ లిఫ్టింగ్లోని. క్లియర్? సో ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ గుల్వింగర్ సింగ్స్ హిస్టారిక్ అచీవ్మెంట్స్, గుల్వింగర్ సింగ్ ప్రొడ్యూస్ అ రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ ఇన్ ఛాలెంజింగ్ రెయినీ కండిషన్స్ టు విన్ సిల్వర్ ఇన్ ద మెన్స్ 10,000 మీటర్. సో రెయిన్ పడుతున్నా కూడా అదేం పట్టించుకోకుండా మన గుల్విందర్ సింగ్ గారు ఇంత దూరం రన్ చేశారు, 10,000 మీటర్స్ అనమాట రన్ చేసి హీ బ్రాట్ సిల్వర్ మెడల్ టు అవర్ ఇండియా అండ్ ఫస్ట్ ఇండియన్ టు విన్ అ మెడల్ ఇన్ ద మెన్స్ 10,000 మీటర్ ఇన్ ద కామన్వెల్త్. అండ్ ఆల్సో అతను రాబిన్సన్ కన్నా వెనకాతలో ఉన్నారు. రాబిన్సన్ వాజ్ ద వన్ హూ వాన్ ద గోల్డ్ మెడల్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ గుల్వీర్ సింగ్ అనమాట. క్లియర్? And yes, about Gulveer Singh, he is a long distance runner from Uttar Pradesh and Indian Army నుంచి ఫస్ట్ ఆసియాన్ గేమ్స్ ఆఫ్ 2022లోనే అతను బ్రాంజ్ వచ్చింది. నౌ హీ గాట్ ద సిల్వర్ మెడల్. క్లియర్? వాట్ క్వశ్చన్ డూ వీ హ్యావ్? Who became the first Indian to win Commonwealth Games medal in men's 10,000 meter event? That is Gulveer Singh. That is the Gulveer Singh. Moving forward to our next article. Goa appoints Kochi Metro Rail Limited to prepare detailed project report for the Water Metro project. Water Metro project. సో ఏమవుతుంది, ద గవర్నమెంట్ ఆఫ్ గోవా రీసెంట్గా కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ని అపాయింట్ చేసింది. దేనికోసం? టు ప్రిపేర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫర్ అ ప్రపోజ్డ్ గోవా వాటర్ మెట్రో ప్రాజెక్ట్. క్లియర్? సో డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు కంప్లీట్ విత్ ఇన్ 3 to 4 months. అంటే ఒక 3 to 4 months లోపల రిపోర్ట్ అనేది వచ్చేస్తుంది, వాటర్ మెట్రో లైన్ అనేది రాగలదా రాలేదా అని. అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ ప్రాజెక్ట్స్ టెక్నికల్, ఫినాన్షియల్, ఎన్విరాన్మెంటల్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో వీళ్ళ ఫీజిబిలిటీ స్టడీ ప్రకారం ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఆల్మోస్ట్ 3,100 crores అయితే అవుతుంది. అండ్ it will also develop a 111-kilometer electric water-based public transportation network. So 101 kilometer వరకు వెళ్తుందన్నమాట. క్లియర్? సో మేజర్ ఫీచర్స్లో ఏముంది, 9 వాటర్ రూట్స్ ఉన్నాయి అండ్ ప్రపోజ్ నెట్వర్క్లో 14 ఉన్నాయి. కన్స్ట్రక్షన్ 32 ప్యాసింజర్ టెర్మినల్, ఒక దాంట్లో 32 ప్యాసింజర్స్ వెళ్ళగలరు. అండ్ ఆల్సో it will give the connection between the major towns and the riverside villages. ఇది మేజర్ టౌన్స్ ని అట్ ద సేమ్ టైం రివర్ సైడ్ విలేజెస్ ని పక్కన పక్కన కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఫేజ్ 2లో ఏం జరుగుతుంది, దీన్ని ఎక్స్పాండ్ చేస్తారు, నెట్వర్క్ సిస్టమ్ ని ఎక్స్పాండ్ చేస్తారు. క్లియర్? వాట్ క్వశ్చన్ డూ వీ హ్యావ్? Which organization has been appointed to prepare the DPR for Goa Water Metro project? That is the Kochi Metro Rail Limited. The Kochi Metro Rail Limited. Moving forward to the next article, everyone. Tata Communications and TDBS launches sovereign AI platform for India's small and medium businesses. సో ఇండియాలో ఉన్న స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్కి మన టాటా కమ్యూనికేషన్స్ అట్ ద సేమ్ టైం
టీటీ టీటీబీఎస్ టాటా టెలి బిజినెస్ సర్వీసెస్ ఏమైతే ఉందో అది ఒక ఏఐని లాంచ్ చేస్తుందన్నమాట. Let's see. The integrated AI stack combines both the Tata Communications Cloud conversational AI and communications capabilities with the TTBS voice infrastructure and extensive SMB network. దేనికోసం ఈ బిజినెస్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి సొల్యూషన్స్ కానీ సెక్యూరిటీ కానీ వాళ్ళ రెగ్యులేటరీ కాంప్లైన్స్ కానీ అన్ని వన్ స్టాప్ డెస్టినేషన్లో దొరకడానికి అనమాట. ఈ ఇనిషియేటివ్ మెయిన్ గోల్ ఏంటి? టు accelerate AI adaptation among India's 60 million SMBs, which form a backbone to the country's economy. So, స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ మనకి ఇండియాలో టోటల్ 60 మిలియన్ ప్లస్ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటికీ ఒక మంచి అడాప్షన్ ఉండాలని ఈ మెయిన్ ఇనిషియేటివ్ అన్నమాట. క్లియర్? మీ అందరికీ తెలుసు కదా ఏఐస్ ఎలా వర్క్ చేస్తాయో. వాయిస్ ఏజెంట్స్ ఉంటాయి, డెడికేటెడ్ బిజినెస్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి, 24/7 కస్టమర్ సర్వీస్ ఉంటాయి, మాట మాటకి స్కెడ్యూలింగ్స్ కానీ దాని ఫాలో అప్స్ కానీ ఏదైనా డౌట్స్ ఉంటే దాని రిజల్యూషన్ కానీ లేదంటే మల్టీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ ఇందులో ఉంటాయన్నమాట, విచ్ విల్ గివ్ ద ఫ్లెక్సిబిలిటీ ఫర్ ద స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్. Clear everyone? What question do we have? Which two Tata Group companies jointly launched a sovereign AI platform for SMBs, that is Tata Communications and Tata Tele Business Services? Moving forward to the next article, everyone. Iran and Oman exchange proposal on future management of the Strait of Hormuz. So, మనందరికీ Strait of Hormuz తెలుసు, which is quite famous and quite popular in the recent days. So, Iran and ఒమన్ ఒక ప్రపోజల్స్ ని అయితే పెట్టుకున్నాయన్నమాట రిగార్డింగ్ ద ఫ్యూచర్ మేనేజ్మెంట్. స్ట్రేట్ ఆఫ్ హార్మస్ ని ఫ్యూచర్ లో ఎలా మేనేజ్ చేయాలి అని, విచ్ ఈస్ వరల్డ్స్ మోస్ట్ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ మ్యారిటైమ్ చోక్ పాయింట్. వి ఆల్ నో దట్. యా, ఒమన్ ఏం ప్రపోజ్ చేసింది? ఒమాన్ హ్యాస్ ప్రపోజ్డ్ అ రీజనల్ మేనేజ్మెంట్ మెకానిజం ఇన్స్పైర్డ్ బై ద స్ట్రేట్ ఆఫ్ మలక్కా. సో స్ట్రేట్ ఆఫ్ మలక్కాలో ఎలాగైతే రీజనల్ మేనేజ్మెంట్ ఉంటాయో అండర్ ద గల్ఫ్ కంట్రీస్, ద సేమ్ వే ఒమన్ కూడా రీజనల్ మేనేజ్మెంట్ తీసుకుందామని అనుకుంటుంది అనమాట. ఓకే, త్రూ ద స్ట్రైట్ విత్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద షిప్పింగ్ కంపెనీస్ ఫర్ మ్యారిటైమ్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఇరాన్ ఏం చేస్తుంది? Iran is proposing a system that would give it a greater control over the shipping routes for security reasons and has insisted that future arrangements must safeguard its sovereign interests. సో ఇరాన్ ఏమంటుంది అని అంటే ఇప్పటిది మాత్రమే కాదు, మనం ఫ్యూచర్ లో ఉండే రూట్స్ ని కూడా చూసుకోవాలి. సో షిప్మెంట్ అండ్ ఏరియా యొక్క సేఫ్టీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని ఇరాన్ చెప్తుంది అనమాట. So the discussions are very diplomatic and they wanted to restore a safe navigation and also a regional stability. ఎలాంటి టెన్షన్స్ లేకుండా అంతా నీట్ గా వెళ్ళడానికి దే ఆర్ కమింగ్ అప్ విత్ న్యూ ప్రపోజల్స్. క్లియర్? We have already discussed about స్ట్రేట్ ఆఫ్ హార్మస్. సో స్ట్రేట్ ఆఫ్ హార్మస్ అనేది ఒక నారో సీ ప్యాసేజ్ అనమాట. పర్షియన్ గల్ఫ్ ని అట్ ద సేమ్ టైం గల్ఫ్ ఆఫ్ ఒమన్ ని రెండింటిని కలిపి అరేబియన్ సీతో మర్జ్ చేస్తుంది. ఈ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ వరల్డ్స్ బిజియెస్ట్ ఎనర్జీ ట్రేడ్ రూట్. అరౌండ్ 20% ఆఫ్ ద గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ఇటు నుంచే వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఎల్ఎన్జి కూడా ఇటు నుంచే వెళ్తుంది. ఎసెన్షియల్ ఫర్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ద గల్ఫ్ కంట్రీస్. మొన్న మనకి గ్యాస్ సిలిండర్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడానికి కారణం కూడా స్ట్రేట్ ఆఫ్ హార్మస్ ని బ్యాన్ చేశారు కాబట్టి ఫర్ కపుల్ ఆఫ్ డేస్. క్లియర్? వాట్ క్వశ్చన్ డూ వీ హ్యావ్? విచ్ టూ కంట్రీస్ రీసెంట్లీ exchanged proposals on the future management of Strait of Hormuz, that is Iran and Oman? Clear? Moving forward to the next article. Rajya Sabha passes National Honor Bill 2026 to give Vande Mataram statutory protection. Let's see. Rajya Sabha ఏదైతే ఉందో, Rajya Sabha has passed a prevention of insult to national honors bill 2026. The bill amends the prevention of insults to the National Honors Act of 1971. సో నేషనల్ ఆనర్స్ బిల్ ఏదైతే ఉందో అందులోని ఉన్న వాటి లిస్ట్స్ కి ఎలాంటి ఇన్సల్ట్స్ కానీ ఆనర్స్ కానీ ఇన్సల్ట్స్ అనేవి జరగకుండా ఉండడానికి ఆ బిల్ ని అమెండ్ చేస్తున్నారు అనమాట. ఇందులో ఏం చేస్తున్నారు? వందే మాతరం ఏదైతే ఉందో దానికి ప్రొటెక్షన్ అనేది ఇస్తున్నారు అనమాట. ఒక స్టాట్యుటరీ ప్రొటెక్షన్ అనేది ఇస్తున్నారు అనమాట. నేషనల్ యాంథమ్ అయిన జనగణ మన ఇప్పుడు ఎంత ఇంపార్టెంటో వందే మాత్రం కూడా అంతే ఇంపార్టెంట్ అన్నట్టు. యా, సో డెలిబరేట్ గా ఎవరైనా ఇప్పుడు వందే మాత్రంని ఇన్సల్ట్ చేసినా, తక్కువగా మాట్లాడినా ఇట్ ఈస్ అ వెరీ సీరియస్లీ పనిషబుల్ అఫెన్స్ అండ్ పనిష్మెంట్స్ లోని 3 years వరకు జైలు ఉండొచ్చు,
ఫైన్ ఉండొచ్చు, లేదంటే 2 కలిపి ఉండొచ్చు. Yeah. So for the first time, it is bringing Vande Mataram under the legal framework of the Prevention of Insults to National Honors Act of 1971. సో ఇప్పుడు మనం వందే మాతరం కోసం మాట్లాడితే మనందరికీ తెలుసు 1875లో వచ్చింది. అండ్ ఇట్ ఈస్ రిటన్ బై బంకిం చంద్ర చటోపాధ్యాయ్. ఒరిజినల్ సాంగ్స్ అనేవి ఆనందమాతలో ఉంటుంది, విచ్ ఈస్ ఇన్ 1882. ఇట్ ఈస్ ప్లేడ్ సిగ్నిఫికెంట్ రోల్ డ్యూరింగ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగల్. యా. అండ్ 1928లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారు, తైమూర్ బరన్ బెటర్జీ గారు ఈ కంప్లీట్ సాంగ్ మ్యూజికల్ వర్షన్ ని ప్రిపేర్ చేశారు. అండ్ 15th of August 1947లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆస్క్డ్ పండిత్ అమర్నాథ్ ఠాకూర్ టు సింగ్ ద కంప్లీట్ వందే మాత్రం ఇన్ ఆల్ ఇండియా రేడియో. మనకి ఏఐఆర్ తెలుసు కదా, ఏఐఆర్ లోని మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఓంకార్ నాథ్ గారిని పాడమని చెప్పారనమాట, బికాస్ దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే కాబట్టి. This is about the Vande Mataram. What question do we have? Which act is amended by Prevention of Insults to National Honor Amendment Bill 2026? Prevention of Insults to National Honor Act of 1971. 1971. సో మనం చిన్నప్పటి నుంచి నేషనల్ యాంథమ్ ని చాలా వింటున్నాం, బట్ ఫర్ ద ఫస్ట్ టైం అవర్ నేషనల్ సాంగ్ ఆల్సో గాట్ రికగ్నిషన్. అండ్ ఎవరైనా ఈ నేషనల్ సాంగ్ ని ఇప్పటి నుంచి కొంచెమైనా డిగ్రేడ్ చేసినా దే విల్ హ్యావ్ అ వెరీ సీరియస్ అఫెన్స్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ పనిషబుల్ ఫర్ మోర్ దాన్ 3 years as well as a fine. So that is all for today, everyone. I hope you have a fruitful session. Please subscribe to our Telegram channel, Raise for Jobs, for our government job related updates and materials. Please do give us a like, share, comment, and subscribe. Thank you, everyone.